జై శ్రీరామ్ మిత్రులారా, మీరు ఈ మధ్య వినే ఉంటారు, టీవీలలో కూడా చూస్తూనే ఉంటారు. ప్రతిరోజు కూడా అంటే 9వ తారీఖు జూన్ నుంచి కూడా వార్తలు ప్రసారం అవుతూనే ఉన్నాయి. సోను రఘువంశీ, తర్వాత రాజా రఘువంశీ, వీళ్ళిద్దరు భార్యాభర్తలు అక్కడ మేఘాలయకు పోయిన తర్వాత రాజా రఘువంశీ హత్యగా కావింపబడ్డాడు. తర్వాత పోలీసులు వీళ్ళందరినీ చంపిన వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారని. దీనికి ఎంత కారణం ఏంటంటే క్రూరత్వం పెరిగిపోయింది యువతీ యువకుల్లో. చాలా మంది ఏంటి, పెళ్ళైన మహిళ భర్తను చంపేసి ఆమెను పెళ్లి చేసుకొని ఏదో కాపురం చేద్దామని అనుకుంటున్నారు. అంటే వీళ్ళు కరువు బ్యాచ్ అని ముందే చెప్పాను. ముదురు బెండకాయలు కరువు బ్యాచ్ అనే వాళ్ళు ఉన్నారు కదా చాలా మంది, వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అనమాట. అంటే ఇటువంటి వాళ్ళ స్నేహం ఎంత ప్రమాదమో చాలా మంది ఆలోచన చేయలేదు. ఇప్పుడు చూశారు కదా, నాగర్ కర్నూలు స్వాతి, అది పాత కేసు అయిపోయింది. తర్వాత విశాఖపట్నంలో శివజ్యోతి రమేష్ అనే కానిస్టేబుల్నే చంపేసి రామారావు అనే ఆయన్ను పెళ్లి చేసుకుందాము, నాకు కానిస్టేబుల్ ఉద్యోగం వస్తుంది అని అనుకునేది. తర్వాత సౌజన్య అనే మహిళ ఇక్కడ వెంకటేశ్వరరావు మెకానిక్, ఆర్టీసీ అక్కడ జూబ్లీ బస్ స్టేషన్ మెకానిక్ లో పనిచేసి ఆయన పెళ్లి చేసుకొని సంగీ టెంపుల్ కు పోయి వస్తూ అక్కడ గొంతు కోసి, అంటే ఆ ప్రియుడు ఇంకొక ఆయనతో కలిసి చంపేశారనమాట. చందన అనే అమ్మాయి దీప్తి అనే వాళ్ళ అక్కను ఆమె కూడా చంపేసింది అనమాట. టేప్ వేసి నోటికి ఉరి వేసి చంపేయడం అనమాట. ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, చాలా చాలా అయిపోతున్నాయి. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఇప్పుడు పెళ్ళైన వాళ్ళను వదిలిపెట్టాలి కదా, పెళ్ళైన మహిళను ఎందుకు ఆ విధంగా ఎంత కరువు బ్యాచ్ అయితే ఆమె భర్తను చంపేసి ఇక్కడ మనం పెళ్లి చేసుకుంటే మనం హాయిగా ఉండగలమా? ఆవిడ హాయిగా ఉండగలదా? ఇక్కడ రవిదత్త అని ఆయన ఇక్కడ భవానీపురంలో విజయవాడ దగ్గర ఆయన కూడా అంతే, తుపాకీ కొనుక్కొచ్చుకొని తాను పెళ్లి చేసిన అమ్మాయి భర్తను చంపాలనుకున్నాడు. విజయవాడ బస్టాండ్లో అది తుపాకీ పేలితే అరెస్ట్ అయినాడు అనమాట. అంటే ఇంత కఠినంగా ఎందుకు మనుషులు తయారవుతున్నారో మీరు ఆలోచన చేయండి. మన చుట్టూ కూడా ఎంతో మంది దుర్మార్గులు ఉంటున్నారు. మనతో ఏవో నవ్వుతూ మాట్లాడుతూ ఉండొచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడొకసారి పడగ విప్పొచ్చు. అంటే మనం ఏదో అది తాడు అనుకుంటాం, కానీ తాడు కాదు నాయనా, అది కాలనాగు కావచ్చు, గిరినాగు కావచ్చు, ఎప్పుడైనా కూడా విషం జిమ్మొచ్చు. అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళంతా కూడా ఒకప్పుడు సాధు స్వభావులే, పక్కన వాళ్ళతో మంచిగా మాట్లాడిన వాళ్ళే, కానీ వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు తుపాకీ తీసుకున్నారు, కత్తి తీసుకున్నారు, గొడ్డలు తీసుకున్నారు, ఇంకా ఏమేమో చేసుకొని ఎదుటి వాళ్ళని చంపేశారనమాట. ఇక్కడ ఇది ఒక్కటే కాదు, భార్యలు భర్తలను చంపుతున్నారని చెప్పాను, అలాగే భర్తలు కూడా భార్యలు ముక్కలు చేయడం ఒకటి, ఇంకా వాళ్ళని చంపిన తర్వాత ఫ్రిడ్జ్ లో పెట్టడము, ఇంకా ఏమేమో చేశారన్నమాట. ఇట్లా క్రూరత్వం పెరిగిపోతూ ఉంది. అది మీరు గమనించాలి. అది సెప్టెంబర్ 2013లో జరిగిన సంఘటన. అంటే 12 సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ. వెంకటేశ్వరరావు ఏమో జూబిలీ బస్ డిపోలో డీజిల్ మెకానిక్ గా పనిచేస్తున్నాడు. ఆయన పెళ్లి సౌజన్య అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో పెళ్లయింది. జరిగినప్పుడు ఎట్లా ఇద్దరికి ఇది, ఈయనేమో మెకానిక్, ఆమెమో సాఫ్ట్వేర్ ఇంజనీరు. ఏ విధంగా జరిగిందంటే సౌజన్య వాళ్ళ అక్కతో పెళ్లి నిశ్చయమైంది వెంకటేశ్వరరావు. ఒకరోజు ముందు, అంటే పెళ్లి కన్నా ఒక రోజు ముందు వాళ్ళక్క ఎవరితోనో తీసుకొని వెళ్ళిపోయింది అనమాట. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని. అప్పుడు ఏం చేశారు, చెల్లినిచ్చి పెళ్లి చేశారు. వాళ్ళు కనీసం పెళ్లి రద్దు చేసుకుంటే తల్లిదండ్రులు బాగుండేది. అప్పుడు ఆమెకు కోపం వచ్చింది, నాకేం సంబంధం, నన్ను ఇచ్చి పెళ్లి చేస్తున్నారు ఈ మెకానిక్, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా అని. ఆమెకు అంతకుముందే జయదీప్ అనే వానితో పరిచయం ఉంది, వాడు బెంగళూరులో ఉన్నాడు. వాడిని పిలిపించుకునేది. పెళ్ళైన కొత్తలోనే, మళ్ళీ ఎక్కువ రోజులు కూడా కాలేదు. వీళ్ళు సంగీ టెంపుల్ కు స్కూటర్లో పోయినారు ఇద్దరు, వెంకటేశ్వరరావు సౌజన్య. పోయి వచ్చేటప్పుడు వీళ్ళకు అంటే ప్లాన్ ముందే పిలిపించుకునేది కదా బెంగళూరు నుంచి, జయదీప్ అనేవాడు, ఇంకొకటి వాడికి సంబంధించిన ఇంకొక స్నేహితుడు. వాళ్ళు వెంటనే తిరుగుతున్నారు, వీళ్ళు ఎక్కడ పోతున్నారని. ఆమె ఏం చేసింది, ఒక చోట నిర్మానుష్య ప్రదేశంలో ఆపమని చెప్పింది. స్కూటర్ ఆపుతూనే వాళ్ళకి ఫోన్ చేస్తేనే వాళ్ళు వచ్చేసారు. ఈయనను పట్టుకొని గొంతు కోసి వెళ్ళిపోయినారు. ఈమె కూడా చిన్న కత్తిపోటు చేసి, తర్వాత ఈమె మెడలో మంగళసూత్రం కానీ గాజులు కానీ తీసుకొని వెళ్ళిపోయినారు. అంటే దొంగతనం కేసు ఇది, హత్య కాదు అనేటట్టు వాళ్ళు సృష్టించారు. కానీ పోలీసులు నిదానంగా ఆమె ఫోన్ కాల్ డేటా ఇవన్నీ చూసుకున్నారు. మెసేజ్లు ఎవరితో మాట్లాడింది ఇవన్నీ వస్తే ఈమె సూత్రధారి అని తెలిసింది. అందరినీ అరెస్ట్ చేశారు, ముగ్గురిని. అంటే ఆయన ఏమనుకున్నాడు, భర్తను చంపేస్తే తను ఈ సౌజన్యతో కాపురం చేద్దామని అనుకున్నాడు జయదీప్. అది సాధ్యమేనా? ఇప్పుడు అందరూ జైలుకు పోయినారు.
మధ్యప్రదేశ్లోని ఇండోర్లో రాజా రఘువంశీ ఆయన వివాహము ఈయన సోనంతో జరిగిందనమాట. ఈయన రాజా రఘువంశీ వాళ్ళ అక్క చాలా సంబరపడిపోయింది, చాలా వీడియోలు చేసింది. మా తమ్మునికి పెళ్లి అవుతుంది, నాకు ఇట్లా వదిన వస్తుంది, నేను ఆడపడుచుగా ఆ ఇంటికి పోతే గౌరవం వస్తుంది అని చాలా చాలా వీడియోలు చేసుకునేది పాపం. ఆమె కళలన్నీ కూడా కళ్ళలైనాయి. అంటే ఇప్పుడు 11 మే నెలలో పెళ్ళి అయింది వాళ్ళది. చూడండి, 11 మే నెలలో పెళ్ళి అయితే 23వ తారీఖే మేఘాలయకి పోయి ఈ సోనం అనే ఆమె చంపించేసింది. అంటే సోనంకు ఇంతకుముందే ఎవరో ప్రియుడున్నా అంటే ఎటువంటి వాడంటే వాడు పెద్ద లోఫర్ అన్నమాట. వాడి వయసు 19 సంవత్సరాలు, ఈమె 24 సంవత్సరాలు. ఈమెకేమో మంచిగా షాప్ ఉంది, వీళ్ళ నాన్నకు ఈయన భర్తకు కూడా పెద్దగా సెటిల్ అయిపోయినారు, ఇంత ఉంది. కానీ వాడేంది షాప్లో పనిచేసే వర్కరు. వాడంతా ప్లాన్ వేసాడు అనమాట, ముగ్గురిని పంపించాడు. 21వ తారీఖు వాళ్ళు హనీమూన్ వెళ్లారు మేఘాలయకు. అంటే ఆమె ప్లాన్ వేసింది. సోనంకు ఉండేది 24 సంవత్సరాలే, కానీ చాలా పెద్ద పెద్ద గ్రంథం నడిపింది అనమాట. అంటే 19 సంవత్సరాల వాడిని ప్రేమించి వర్కర్ను, అంటే షాప్లో అంటే ఏంది ప్లైవుడ్ షాప్లో పనిచేసే వర్కర్ను ప్రేమించి వాడిని పెళ్లి చేసుకోలేదని ఈయనను చంపేసింది. ఎక్కడికి ముందుగా అయితే ప్లాన్ ఏమో అస్సాంకి వెళ్ళి కామాఖ్య టెంపుల్ వాళ్ళు దర్శనం చేసుకొని రావాలని, కానీ ఎవరికి చెప్పకుండా ఈమె మేఘాలయకి తీసుకెళ్ళింది. మళ్ళీ రిటర్న్ జర్నీకి టికెట్లు ఎక్కడ బుక్ చేయలేదు. అంటే రిటర్న్ జర్నీలో వాడు రాడు అని ఈమెకి నమ్మకం, వాడిని మేము లేపేస్తామని. ఇక్కడ రాజా కుష్వాహా అని ఉన్నాడు కదా, వాడు ఈమె ప్రేమించినవాడు, సోనం ప్రేమించినవాడు. వీడు ఇండోర్లోనే ఉండి అన్ని ప్లాన్ వేసేవాడు. ముగ్గురిని పంపించేశాడు. ముగ్గురిని పంపించేసి అక్కడ వాడిని రాజా రఘువంశీని చంపమని పంపాడు. ఈమె లొకేషన్ అంతా వాళ్ళతో షేర్ చేస్తూ వస్తుంది మాటి మాటికి. వాళ్ళు వచ్చారు అక్కడ 23వ తారీఖు, అంటే వీళ్ళు 21వ తారీఖు పోయారు కదా, 22 గ్యాప్ ఇచ్చినట్టుంది. 23వ తారీఖే చంపేశారు ఆయన. ఇది పెద్ద గొడ్డలతో చంపేస్తే మేఘాలయ వాళ్లకు డౌట్ వచ్చింది, ఇటువంటి మారణాయుధాలు మన రాష్ట్రంలో లేవు కదా, ఎవరో వేరే రాష్ట్రం నుంచి వచ్చి ఇక్కడ చంపింటారు అని. అంటే మిస్సింగ్ కేసు ఎలాగో ఫైల్ అయింది. అయితే మేఘాలయలో ఉన్నట్టు వీళ్ళకి తెలిసింది తల్లిదండ్రులకు, రాజా రఘువంశీకి. ఇంకా వాళ్ళు వెతకడం మొదలు పెట్టారు. పెడితే ఎప్పుడు దొరికింది శవము? 2వ తారీఖు దొరికింది. అంటే అన్ని రోజులు చూడండి మీరు, ఎన్ని రోజులు గ్యాప్ వచ్చింది అంటే 10 రోజుల పైన గ్యాప్ వస్తే శవం కుళ్ళిపోయింది, ఎక్కడికెక్కడే ముక్కలు ముక్కలు అయిపోయింది. తర్వాత ఇక్కడికి వార్త తెలిసిన తర్వాత సోనం వాళ్ళ తల్లిదండ్రులు 3 వాహనాలు అరేంజ్ చేశారు ఆయన చనిపోయినాడంటే. వాళ్ళ ఆ 3 వాహనాల్లో డ్రైవర్ ఎవడు? వీడే రాజా కుష్వాహా, అంటే సోనం వాళ్ళ ప్రియుడు అనమాట. ఈయన మొత్తం అంతా ఈ ఫ్యూనరల్ కార్యక్రమం అంతా కూడా మేనేజ్ చేసేవాడు అనమాట. నా మీద అనుమానం రాకూడదు అనేది. అంటే చూడండి మీరు, ముందు ఎట్లా ఉన్న పెళ్లిలో ఉన్నాడు, తర్వాత ఇక్కడ చనిపోయిన తర్వాత వాళ్ళ రాజా రఘువంశీ వాళ్ళ నాన్నను కూడా పట్టుకొని వస్తున్నాడు అనమాట ఆ శవాన్ని చున్నీకి. అంటే నా మీద అనుమానం రాకూడదని. కానీ అక్కడ మేఘాలయ పోలీసులు మొత్తం అక్కడ కాల్ డేటా, లొకేషన్, ఎక్కడ ఏ ఫోన్లు పనిచేసే ఆ రోజు అని అన్నీ గమనించారనమాట. గమనించి అందరిని అరెస్ట్ చేయమని చెప్తే ఆమెను, ఎవరిని, సోనమును 8వ తారీఖు రాత్రి, అంటే ఆమె ఎక్కడెక్కడ తిరిగిందో రకరకాలుగా తిరిగింది. బీహార్ పాట్నాకి వెళ్ళిందంట, అస్సాంకి వెళ్ళిందంట, మళ్ళీ ఇక్కడికి ఇండోర్కి వచ్చింది చంపిన తర్వాత, మళ్ళీ ఎక్కడికక్కడ వెళ్ళింది. ఉత్తరప్రదేశ్లోని గాజీపూర్లో రాత్రి 8వ తారీఖు రాత్రి, 8వ తారీఖు జూన్ రాత్రి ఆమెను అరెస్ట్ చేశారు. తర్వాత ఆమెను హాస్పిటల్లో, అంటే ఆమె ఆరోగ్యాన్ని చెక్ చేశారు. తర్వాత పోలీసులు, అక్కడ మేఘాలయ పోలీసులు వచ్చారు. వచ్చేసి 10వ తారీఖు ఆమెను తీసుకెళ్లారు అక్కడికి. అంటే చాలా తతంగం జరిగింది కదా. ఇంకా కొన్ని వివరాలు చెప్తాను ఇప్పుడు. విజయవాడ దగ్గర భవానీపురంలో హనుమానగుడిలో పూజారి సుదర్శన రవిదత్త, ఆయన తను పెళ్లి చేసిన అమ్మాయి భర్తను చంపేస్తే, అంటే ఈయనకు పెళ్లి కాలేదు, ఈయన ఒక పెద్ద కరువు బ్యాచి, ముదురు బెండకాయ, ఈయనకు పెళ్లి కావడం లేదని తను పెళ్లి చేసిన అమ్మాయి భర్తను చంపేస్తే విధవరాలని నేను పెళ్లి చేసుకుంటా, ఎంత దుర్మార్గపు ఆలోచన వీడికి. కానీ ఆ తుపాకీ బీహార్కి పోయి కొనుక్కొచ్చుకున్నాడు చంపుదామని. అది ప్లాన్ సక్సెస్ కాలేదు, మిస్ఫైర్ అయింది. ఎక్కడ? విజయవాడ బస్టాండ్లో. పోలీసులు ఆయన అరెస్ట్ చేశారు. అదే తినింది లేదు, ఏమి లేదు, హోటల్లో బిల్లు కట్టినాడంటారు అట్లాగా. ఈయన మెదడులో ఉన్న చెడు ఆలోచన ఆయన జైల్లో పెట్టించేసింది. ఇప్పుడు చాలా మంది కవులు చెప్తుంటారు,
భార్యల మనస్తత్వం ఏ విధంగా ఉంది అంటే మహిళలే సాటి మహిళలే చెప్తున్నారు. అంటే భార్యను సంతృష్టి పరచాలి లేకపోతే సంతృప్తి పరచాలి అని అనుకుంటే అది మాత్రం సాధ్యం కాదు. ఏది చేసినా కూడా భార్యలు అనే వాళ్ళు సంతృప్తి పొందలేరు. आप कुछ भी कर लो लेकिन महिलाओं को खुश करना बहुत मुश्किल काम है. प्रयत्न मत करो, घुमाने ले जाओ, गिफ्ट दिलाओ, उनकी हाँ में हाँ मिलाओ, तो भी कोई जरूरी नहीं है वो खुश हो जाए. पुरुष का क्या है, इतने भोले होते हैं कि महिला देखकर खुश हो जाते हैं जैसे आप हो रहे हैं. తర్వాత ఇప్పుడు భార్య అంటే ఎట్లా ఉండాలి అనేది మనం ఏదో పుస్తకాల్లో ఏదో చదివింటాం, కానీ నిజ జీవితంలో భార్యలు అనే వాళ్ళు ఏ విధంగా ఉన్నారు అది కూడా ఒక కవి చెప్పాడు అనమాట. కొద్దిగా వినండి మీరు. पत्नियां दो तरह की होती हैं, एक वो जो पति की बात सुनती हैं, उनके विचारों को समझती हैं, उन्हें अच्छे से पेश आती हैं, कभी पति डांट भी दे तो गुस्सा नहीं करती, और दूसरी वो जो आप सभी के पास है. अच्छा, పెళ్ళైన మహిళ భర్తను చంపేసి ఆమె మహిళను పెళ్లి చేసుకుందామనే దుర్మార్గపు ఆలోచన చాలా మంది ఈ కరువు బ్యాచ్ వాళ్ళకు వచ్చేస్తుంది ఈ మధ్య. అంటే ఒకరుగా ఇద్దరుగా చాలా చాలా మంది అట్లా చేస్తున్నారు. అంటే నేను చెప్పిన ఇన్సిడెంట్స్ కొద్ది మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి, వేలల్లో ఉండొచ్చు, అవి కేసులు లక్షల్లో ఉండొచ్చు. మరి అమాయకులైన వాళ్ళు బలైపోతున్నారు, ఏమీ తెలియదు. నేను చూశాను కదా వెంకట్రావుపల్లి అంటే 8 ఇంక్లైన్ కాలనీ గోదావరి కని దగ్గర, అక్కడ అంతే భర్తను భార్య చంపేసింది. ఇది వేరే వాళ్ళ విన మోజులో. తర్వాత ఇక్కడ బాగలింగంపల్లిలో ఇక్కడ చంపేసి ఇంట్లోనే పూడ్చి సిమెంట్ వేసి వెళ్ళిపోయినారు. మళ్ళీ తర్వాత పోలీసులు కనుక్కున్నారు. ఇక్కడ ఒకటి కాదు కేసులు, అంటే చాలా చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఏమవుతుందంటే మనకు మనసు బాగా చెదిరిపోతుంది అనమాట. ఏది ఇట్లా ఉన్నారే, ప్రపంచం అంతా ఇంత దుర్మార్గంగా ఉన్నారా ప్రజలు, ఇక్కడ పెళ్లి చేసుకున్న వాళ్ళు ఏంది మహిళలు ఈ విధంగా ఉన్నారా అని అనిపిస్తుంది మీకు. చూడండి మరి. తర్వాత సమాజంలో జరుగుతున్న విషయాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఇంకో వీడియో చేసి మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, జై హింద్.